ఎలర్జీ ఉన్న పేషెంట్స్‌కి ఒకే ప్రశ్న కాదు. రోజు ఎన్నో సందేహాలు వస్తూనే ఉంటాయి. ఇది తినొచ్చా? అది తినకూడదా? అని సందేహాలు రోజు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మా క్లినిక్‌కొచ్చే పేషెంట్‌లు గాని, ఆన్‌లైన్‌లో కన్సల్ట్ అయ్యే పేషెంట్స్ కూడా ఎన్నో సందేహాలు అడుగుతూనే ఉంటారు. అందుకే ఇలాంటి కామన్ డౌట్స్ అన్నిట్లికి ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తాను. సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు చికెన్ తినొచ్చా సార్? స్కిన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు హ్యాపీగా చికెన్ తినొచ్చు. కానీ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు తినొద్దు. చికెన్‌లో ఉండే సెరమ్ ఆల్బుమిన్స్‌కి మన బాడీలో ఉండే ఐజీఈ సెల్స్ ఎక్కువ రియాక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల ఎలర్జీ వచ్చే శాతం ఎక్కువ. అందుకని ఎలర్జీ ఉన్నవాళ్ళు చికెన్ తినొద్దు. సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు ఎగ్ తినొచ్చా సార్? ఎగ్ అయితే సగం తినొచ్చు, సగం తినొద్దు. సగం ఏంటనుకుంటున్నారా? యెల్లో ఎగ్ తినేయొచ్చు. వైట్ ఎగ్ తినడానికి లేదు. వైట్ ఎగ్‌లో ఓవా ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తదంటే ఎలర్జీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని వైట్ ఎగ్ తినొద్దనే అంటాను. ఇది కూడా ఎగ్ అందరికీ ఎలర్జీ ఇస్తదంటే చెప్పలేము. అందుకని చెక్ చేసుకొని తినండి. ఒకవేళ అనుమానం ఉంటే ఖచ్చితంగా మానేయండి. సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు పాలు తాగొచ్చా సార్? ఓకే. పాలలో కేసియన్ అండ్ వే ప్రోటీన్ అని ఈ 2 ప్రోటీన్స్ ఎలర్జీ కలిగించే అవకాశాలు ఎక్కువుంటాయి. పాలు ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు, ఎప్పుడైనా మనకి చర్మం మీద దురదొస్తున్నప్పుడు కానీ, బాడీ హీట్ అవుతున్నట్టు కానీ, ఎక్కడైనా ర్యాష్ వస్తున్నట్టు గానీ గమనించి ఉంటే గనక పాలు మాత్రం మానేమని అంటాను. నా క్లినిక్ ఎక్స్‌పీరియన్స్‌లో అయితే మోస్ట్‌లీ నేను 100 మంది పేషెంట్స్‌లో ఒక 10 మంది మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళని గమనించాను. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్‌లీ పాలు పడకపోవడం అనేది అరుదుగా జరుగుతుంది. అందరూ మానేయాల్సిన అవసరం అయితే లేదు. సార్ పెరుగు తింటే అలర్జీ వస్తుందా సార్? ఓకే. పెరుగు వల్ల ఎలర్జీ వచ్చే శాతం చాలా తక్కువ. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందికి పాలు ఎలర్జీ ఉన్నప్పటికి కూడా పెరుగు ఎలర్జీ కలిగించదు కూడా. పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల మన గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల, గట్ ఇరిటేషన్స్ తగ్గడం వల్ల అలర్జీస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే పెరుగు తీసుకోమనే నేను రికమెండ్ చేస్తాను. పెరుగు వల్ల కూడా ఎలర్జీ వచ్చిన వాళ్ళని అరుదుగా ఎప్పుడు చూస్తామంటే ఫెర్మెంటేషన్ రేట్ ఎక్కువైపోయినప్పుడు. లేత పెరుగు తీసుకుంటే ఎలర్జీ వచ్చే శాతం చాలా అరుదు. కానీ చాలా పులగబెట్టి ఫెర్మెంట్ ఎక్కువ చేసేసిన తర్వాత పెరుగు తీసుకుంటే ఖచ్చితంగా ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని పెరుగుని లేతగా ఉన్నప్పుడే తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు పల్లీలు తినొచ్చా సార్? ఓకే. వేరుశనగ అయితే తినొద్దనే అంటాను. ఎందుకంటే వేరుశనగలో ఉండే ప్రోటీన్స్ ఆర్ఐహెచ్1, ఆర్ఐహెచ్2, ఆర్ఐహెచ్3, హెచ్6, హెచ్8 ప్రోటీన్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎలర్జీని ప్రేరేపణ చేసేవే. ఇందులో ఆర్ఐహెచ్2, హెచ్6, హెచ్8 ఈ 3 కూడా ఎక్కువగా ట్రిగ్గర్ చేసే అవకాశాలున్నాయి. సో, పల్లీలు తినడం మానేస్తేనే బెటర్. సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు టమోటా వాడొచ్చా సార్? టమోటో వల్ల ఎలర్జీ అనేది చాలా అరుదు. టమోటాలో ఉండే లైక్ E3 అనే ప్రోటీన్ చాలా అరుదుగా ఎవరికో గాని ఎలర్జీని ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ టమాటా పడుతుందో లేదో అని చెక్ చేసుకోవాలంటే నేరుగా టమాటా పండునే తినండి కూరలో వేసుకోకుండా. అప్పుడు క్లారిటీ క్లియర్‌గా వస్తుంది కదా! సార్ అలర్జీ ఉన్న పేషెంట్లు రొయ్యలు తినొచ్చా సార్? రొయ్యలా? వద్దంటే వద్దు. ఎందుకంటే రొయ్యలు, పీతలు, నత్తలు ఇవన్నీ కూడా షెల్ ఫిషెస్ అంటారు. షెల్ ఫిషెస్ అన్నిటిలో కూడా ట్రోపోమయోసిన్ అనే ప్రోటీన్ మజిల్స్‌లో ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఈ ట్రోపోమయోసిన్ అనే ప్రోటీన్ మన బాడీ ఎనిమీ కింద నోటీస్ చేస్తుంది. ఎనిమీ కింద నోటీస్ చేసి ఇమ్మీడియేట్‌గా ఎలర్జీ వచ్చేసే అవకాశాలు ఈ రొయ్య వల్ల గాని, పీత వల్ల గాని, నత్తల వల్ల గాని జరుగుతూ ఉంటుంది. అందుకని రొయ్యనైతే తీసుకోవద్దని అంటారు. అయితే మీకు ఏ రకమైన ఫుడ్స్ తింటే అనుమానంగా ఉంది? ఏ ఫుడ్స్ తింటే మీకు ఎలర్జీ వస్తుంది అనేది కామెంట్‌లో పెట్టండి. ప్రతి విషయాన్ని గూడా మేము కన్సిడర్ చేసి వీడియో రూపంలో గూడా నలుగురికి అందేలాగా అందజేస్తాను. నమస్తే అండి. నేను డాక్టర్ దర్బాబప్పన, సురక్ష హోమియోపతి తుని. థాంక్ యూ.